అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. మనిషి జీవితంలో నమ్మకం ఎంత గొప్పదో తెలియచేయడం కోసం ఒక చిన్న కథను రాసే ప్రయత్నం చేశాను. ప్లీజ్ ఎంకరేజ్. వెంకట్రావు చాలా ఏళ్ల నుంచి ఒక షాప్లో పనిచేస్తూ ఉంటాడు. యజమాని తనకి ఒక 20,000 రూపాయలు ఇచ్చి అది పక్క ఊర్లో ఉన్నటువంటి పెద్ద సావుకారికి ఇమ్మని చెప్తాడు. ఇచ్చిన తర్వాత రసీదును కూడా తీసుకురమ్మంటాడు. వెంకట్రావు ఆ డబ్బుల్ని జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టి సైకిల్ మీద ప్రయాణం అవుతాడు. అక్కడ షాప్కి వెళ్తాడు. అక్కడ పెద్ద సావుకారి ఉండడు. వాళ్ళ అబ్బాయి ఉంటాడు. అయ్యా సావుకారు లేరా అని అడుగుతాడు. నాన్న లేడు, హాస్పిటల్కి వెళ్ళాడు, ఏంటి సంగతి అని అడుగుతాడు. మా సుబ్బయ్య సావుకారు డబ్బులు ఇమ్మన్నారండి, అందుకే వచ్చాను అంటాడు. సరే అయితే ఆ డబ్బులు నాకు ఇవ్వు, నాన్న వచ్చాక నేను చెప్తాను. మరి రసీదు అని అడుగుతాడు. రసీదు నాన్న వచ్చాక మాట్లాడుకుంటాడులే, నువ్వు వెళ్ళిపో అంటాడు. సరేనండి అని చెప్పి ఆ డబ్బుల్ని ఆయనకి ఇచ్చేసి వచ్చేస్తాడు. వెంకట్రావు మళ్ళీ షాప్కి వచ్చేస్తాడు. సుబ్బయ్య అడుగుతాడు, రసీదు ఏదిరా అని. పెద్ద సావుకారు లేరండి, వాళ్ళ అబ్బాయికి ఇచ్చాను, ఆయన వచ్చాక ఇస్తామని చెప్పారని చెప్పి వెళ్ళిపోతాడు. వారం రోజుల తర్వాత సుబ్బయ్య సరుకుల కోసం షాప్కి వెళ్తాడు. పాత బాకీతో కలిపి బిల్లు వేసేసరికి ఈయన అడుగుతాడు, మొన్నే కదా నేను డబ్బులు ఇచ్చాను, మళ్ళీ నాకు ఎందుకు ఇంత బిల్లు వేసావని. నాకెప్పుడు ఇచ్చావంటాడు. మా కుర్రోడితో మొన్న పంపించాను కదా అంటాడు. నాకేం ఇవ్వలేదు అని చెప్తాడు. మీ అబ్బాయికి ఇచ్చాడు అంటాడు. వాళ్ళ అబ్బాయిని పిలిపిస్తాడు. నాకేం ఇవ్వలేదు నాన్న అని చెప్తాడు. దాంతో సుబ్బయ్య కోపంగా తన షాప్కి వస్తాడు. వెంకట్రావుని అనుమానిస్తూ ఒక దొంగగా చీటర్గా ప్రజెంట్ చేస్తాడు. వెంకట్రావు తన తప్పేమి లేదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు. వెంకట్రావు అవమానంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో పెద్ద సావుకారు యొక్క కుమారుడు వస్తాడు. సుబ్బయ్య, పొరపాటు జరిగింది, ఆ డబ్బులు ఉన్నాయి, మా తమ్ముడికే ఇచ్చారు, కానీ ఆ సమయంలో నేను లేకపోవటం వల్ల నాకు తెలియదు, ఇవ్వలేదని చెప్పాను, ఇదిగో రసీదు అని చెప్పి సుబ్బయ్యకి ఇచ్చి వెళ్ళిపోతాడు. వెంకట్రావు కన్నీళ్లు తుడుచుకుంటూ షాప్ నుంచి బయటకు వచ్చేస్తుంటాడు. సుబ్బయ్య, అరే వెంకట్రావు, పొరపాటు జరిగిపోయిందిరా, ఏమనుకోకరా, రారా పనిచేద్దువా అంటాడు. వెంకట్రావు, నమ్మకం లేని చోట నీడకు కూడా విలువ ఉండదండి అని వెళ్ళిపోతాడు. సీత యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియచేయడం కోసం అగ్ని ప్రవేశం చేయమంటాడు. అది తన యొక్క నమ్మకం. అదే సీత విషయంకి వచ్చినప్పటికీ అది తన యొక్క ఆత్మగౌరవం. నమ్మకం చాలా చిన్న పదం. ఒకసారి దాన్ని కోల్పోతే మళ్ళీ తిరిగి దాన్ని పొందలేం. మిమ్మల్ని నమ్మని వారిని మీరు నమ్మించే ప్రయత్నం చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.